మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జంట హత్యల కేసుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ తమ్ముడు ఎవరైతే పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఈ రోజు కోర్టు ముందు లొంగిపోయినట్టుగా సమాచారం అయితే అందుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్కారం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొన్న ఇటీవలే వాళ్ళిద్దరు అన్న తమ్ములను కూడా ఇద్దరు లొంగిపోవాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు నేపథ్యంలో అన్న ఇంకా పరారీలో ఉన్నాడు, తమ్ముడు మాత్రం లొంగిపోయాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏమంటారు? పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఈయన లాయరు, అన్నీ కూడా తెలుసు, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది. మరి ఈ రోజున కోర్టే స్వయంగా చెప్పిన తర్వాత హాజరవ్వకపోతే పరిస్థితి ఏంటి అంటే హాజరైనా అవ్వకపోయినా లొంగిపోవటం మాత్రం మంచిది అనుకున్నాడు, లొంగిపోయాడు. మరి ఈ రోజు నిజంగా వాళ్ళ గురించి వింటూ ఉంటే పల్నాడు ఏదైతే మాచర్ల కానివ్వండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 దశాబ్దాల పాటుగా వీళ్ళు అక్కడ వీళ్ళ హవా కొనసాగించారు. మంచి ఏమైనా చేశారంటే కాదు, అన్నీ కూడా క్రూరత్వంగా రాక్షసత్వంగా చేసిన పనులే. అంటే పంట పొలాలు నాశనం చేయటం కానివ్వండి, మనుషులను కూడా ఈ రోజున వరి కోసినట్టు వీళ్ళ పీకలు కోసేశారు అంత దారుణంగా. తోట చంద్రయ్య కానివ్వండి, ఈ జంట హత్యలు కానివ్వండి, మరి ఎలక్షన్ టైంలో చూసాం 2024లో ఈవీఎం ధ్వంసం చేయటం. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్కి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరకి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచివాడు, సౌమ్యుడు, ఏదో ఈవీఎంలో పాము ఉంది అందుకనే పగలగొట్టాడని చెప్పిన మహానుభావుడు ఆయన. మరి వీళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళ క్రూరత్వమైన పరిపాలన కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు అనేది ఎన్నో సందర్భాల్లో ప్రజలు మాట్లాడుకున్న మాటలు. మరి అదేవిధంగా ఈవీఎం టైంలో ఏదైతే ఎలక్షన్ టైంలోనే జర్నలిస్ట్ మాణిక్యం గారి విషయంలో మరి ఆ పోలింగ్ బూత్ నుంచి బయటకు రాకపోతే వీడియో కాల్ చేసి ఆ కుటుంబ సభ్యుల్ని హింసిస్తూ, అయినా సరే హింసించిన ప్రాణాలు తీసేస్తారని చెప్పి తెలిసినా కూడా ఆయన ఏ విధంగా అక్కడ మరి తను ఏదైతే ఆ డ్యూటీలో ఉన్నారో ఆ దాంట్లో ఉండిపోయి అక్కడే నేను ఉంటాను ఎలక్షన్ అయిపోయే వరకు అని ఎంత ధైర్యంగా ఆయన ఎదుర్కొన్న పరిస్థితి. మరి ఇలాంటివన్నీ కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మంజులారెడ్డి మరి ఆవిడని కూడా ఏ విధంగా తలబగలగొట్టారో కూడా చూసాం. ఇవన్నీ వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా వీళ్ళు ఇట్లాంటి భయంకరమైన పనులు, మహిళల పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తించారు, బూతులతో రెచ్చిపోయారు. ఏ విధంగా వీళ్ళు ఎక్కడ ఎప్పుడు కూడా మంచి అనిపించుకున్నది లేదు. మరి ఈ రోజున చూస్తే ఒక్కొక్కటిగా వీళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడటం, వీళ్ళు ఈ రోజున కోర్టుకి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి లొంగిపోవలసిన పరిస్థితి. అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎల్లప్పుడూ కూడా వీళ్ళ యొక్క క్రూరత్వమే నడిచిద్దా అంటే కాదు. ఎప్పుడైనా సరే ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఆ ధర్మం ఎప్పుడైతే తన పని తను చేసుకుపోతుందంటే ఇట్లాంటి అధర్మ పనులు చేసే వాళ్ళందరూ కూడా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు న్యాయం ముందు తల వంచాల్సిందే అన్నట్లుగా ఈ రోజున ప్రజలందరూ కూడా నమ్మకం. అదేవిధంగా వీళ్ళు చేసిన క్రూరత్వమైన పనులు ఈ రోజున ఈవీఎం కేసు కూడా మరొక్కసారి ఇదొక్క కేసేనా, ఇంకా ఉన్నాయి కదా వాళ్ళవి. మరి ప్రజలు ఈ రోజున మాట్లాడుకుంటుంది ఏంటంటే మరి దాని గురించి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు. మరి ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని మరి నిజంగానే ఇప్పుడు ఈ రోజున రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంకా రాలేదు. గతంలో పల్నాడు పులి అనుకున్న వాళ్ళు ఈ రోజున పిల్లుల్లా మారిపోయి న్యాయదేవత ముందు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి. మరి తమ్ముడు లొంగిపోయాడు కదా, మరి అన్న ఎప్పుడు లొంగిపోయే అవకాశాలు ఉంటాయంటారు? ఈ రోజున తమ్ముడు లాయర్గా ఉన్నాడు, అతనికి చట్టాలు అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు కాబట్టి దాంట్లో ఎలాంటి ఇతను లొంగిపోతే ఎలాంటి అతని మీద చర్యలు ఉంటాయి అనే ఉద్దేశంతో లొంగిపోయాడు అనేది ఒకటైతే, ఇప్పుడు తమ్ముడు వచ్చి లొంగిపోయాడు, అన్న ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి. వీళ్ళిద్దరూ కూడా మారీచ సుబాహుల్లాగా మాచర్లకు సంబంధించి పల్నాడులో మరి ఇలాంటి వ్యక్తులు వెంటనే వీళ్ళకి శిక్ష పడితే బాగుండు అనేది అక్కడ ప్రజలు కోరుకుంటున్నమాట. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు బయట ఉండటం కంటే లోపల ఉండటమే కరెక్టు. 1 కాదు 2 కాదు. అంటే వీళ్ళు ఆ రోజున ఆ జంట హత్యలు వాళ్ళని చంపిన విధానం కానివ్వండి, ఇంకోవైపు చంద్రయ్యని గొంతు కోసిన విధానం కానివ్వండి, గతంలో వీళ్ళు చేసిన అరాచకాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ఎవరికైనా సరే నాయకుడు అంటే ప్రజలను రక్షించేవాడుగా ఉండాలి. కానీ ఇంత దుర్మార్గమైన చర్యలు చేస్తూ వాళ్ళు ఏదైతే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల్ని మనం కాపాడాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలనేది మర్చిపోయి వీళ్ళు రక్షించేవాళ్ళు కాదు భక్షించేవాళ్ళు అన్నట్లుగా వీళ్ళకు ముద్రపడింది. మరి ఇలాంటి వ్యక్తులు ఏం ఉపయోగం ఇలాంటి వాళ్ళ వల్ల? జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెంచి పోషించారు? మరి వాళ్ళ ములాఖత్తులకు వెళ్ళటం కానివ్వండి, వాళ్ళ గురించి బయటకు వచ్చి గొప్పగా చెప్పటం కానివ్వండి. ఈ రోజున ప్రజలందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఈ రోజున వాళ్ళు ఇప్పటి వరకు కూడా తప్పించుకొని తిరగటానికి జగన్మోహన్ రెడ్డి గారే అండగా నిలబడ్డారు అనేది. వాళ్ళు అట్లాంటివన్నీ కూడా ఈ విందలుగానే పరిగణలో తీసుకుంటారా, లేదు నిజంగానే మేము ఈ విధంగా వాళ్ళని రక్షిస్తున్నాం అనేది కూడా వాళ్ళు దేనికో దానికి సమాధానం చెప్పకుండా ఇట్లాంటివి ఖండించకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి అండతోనే వీళ్ళందరూ ఈ విధంగా రెచ్చిపోతున్నారు అనేది మాత్రం వాస్తవంగా ప్రజలు అనుకున్న మాట నిజమవుతుంది. థాంక్యూ. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.